ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందతగినవాడు. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 25వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తానని యెషయా 57వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు తన మహిమను విడిచి ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చిన ఆ యొక్క స్థితిని మనం గమనించితే ఆయన ప్రేమ ఎంతో గొప్పది. నిజంగా ఇంత మహాఘనత వహించినటువంటి దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉండడం, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బహుగా స్తుతినందతగిన వాడు. ఎవరైతే బహుగా క్షమించబడిన అనుభవం కలిగిన వారుగా ఉంటారో వారు బహుగా స్తుతించేవారుగా ఉంటారు. మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీ బహుగా క్షమించబడుతూ వచ్చింది కనుకని ఆయన యొక్క పాదములు కన్నీటితో తడుపుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన యొక్క జీవితంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం, ఏ రీతిగా మనం దేవుని ఆరాధిస్తుంటున్నాం? యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి మరియా అత్తరు భరిన పగలగొట్టి ప్రభు పాదాలకు పోసి ఆయనను ఆరాధించినట్లుగా చూడగలుగుతున్నాం. కుష్ఠరోగి ఆయన బహుగా స్వస్థత నొందుతూ వచ్చినాడు కనుక లూకా సువార్త 17వ అధ్యాయంలో గొప్ప శబ్దముతో బహుగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. నెహెమ్యా గ్రంథంలో వారు బహుగా దేవునిలో ఆనందిస్తూ వచ్చినారు. దేవుడు వారికి చేసినటువంటి మేలు ఉపకారములు బట్టి వారి యొక్క స్తుతి నాదాలు, వారి యొక్క ఆనంద సంతోషాలు బహుదూరమునకు వినబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుణ్ణి బహుగా ఆరాధించేటువంటి వారు, బహుగా ప్రేమించినటువంటి వారు దావీదు తన జీవితంలో బహుగా ఆరాధిస్తూ వచ్చినాడు. ఆయనను ఎల్లప్పుడూ ఘనపరుస్తూ వచ్చినాడు. తనకున్న కష్టాలు, బాధలు, శోధనలు, ఎరుకులు, ఇబ్బందులన్నిటిలో కూడా దావీదు ఎన్నడూ కూడా దేవుణ్ణి మరిచిపోయిన స్థితిని కలిగి లేడు. అలాంటి జీవితం మనం కూడా కలిగి అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో ప్రభువుని బహుగా ఆరాధించినప్పుడు ఆయన మన స్తుతుల దుర్గంపై ఆసీనుడై ఉంటాడు. అలాగను ప్రభు సహాయం చేయనుగాక.